అధ్యాయము బిడ్డలారా, 39వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. ఆమేన్. చాలు. వాక్యపు లోతుల్లోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తున్న తండ్రి. నీ దైవికమైన వర్తమానంలో నిలబడుచుండగా నా మట్టుకైతే నేను నిలబడలేను ప్రభా. నన్ను నిలబెట్టేవాడు నీవే. నాలో నుంచి నీవు నీ బిడ్డలతో మాట్లాడమని నన్ను నీ శిలువ రక్తము చేత నడినెత్తి మొదలుకొని శిరపాదం వరకు అభిషేకించి నీ రక్తమని కౌగిలిలో నన్ను దాచుకొని నాకు నీ ముందుండి వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని అందరినీ నడిపించమని వాక్యం చెప్తుండగా బిడ్డలందరికీ వినగోరి చెవులు దయచేసి వారు హృదయంలో నీ వాక్యమనే విత్తను నాటబడి ఫలించి అభివృద్ధి పొందులాగున నీవే కార్యము జరిగించమని యేసు నామంలో ప్రార్థన చేసి పొందినామున పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దైవ ప్రభావము. యోసేపుకి ఏ ప్రభావం తోడై ఉంది? దైవ ప్రభావము. చూడండి, యెహోవా యోసేపునకు తోడై ఉండేడు గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేశాను. చూడండి, ఆ భక్తుడి వెంట ఎవరున్నారండి? ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుని సన్నిధి ఉంది, దేవుని ప్రభావం ఉంది. ఆ భక్తుడు ఎవరిని స్తుతిస్తున్నాడు? దేవుని. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ఆఖరికి రోగం వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ప్రతి విషయంలో ఎవరికి లోబడి నడుచుకుంటున్నాడు? దేవునికి, దేవుని సన్నిధికి ప్రతి నిత్యము ప్రార్థన ధూపం ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి నిత్యము దేవునికి ఘనత తెచ్చే బిడ్డగానే ఉంటున్నాడు. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ప్రభావము యోసేపులో నిలిచి ఉంది. యోసేపులో ఏం నిలిచి ఉంది? పోయినవారు చదువుకున్నాం. బిడ్డ ఒక మాట చెప్పింది, యోసేపులో ఏముందని చెప్పి సెలవు. వాక్యం అనగా దేవుడు, దేవుడే వాక్యము. యోసేపులో ఎవరున్నారయ్యా? అమ్మ, ఎవరున్నారు? వాక్యం అనగా ఎవరు? వాక్యం అంటే అర్థం దేవుడు అనగా ప్రభావం, దేవుని మహిమ. ఈరోజు నీలో నాలో ఏముండాలి? చెప్పబడిన విత్తబడి వాక్యం ఉండాలి. ఈ వాక్యంలో ఏముంది? దేవుని మహిమ, ప్రభావము మనల్ని ఆమరించాలి, మనలో ఉండాలి. దేవుని శక్తి, దేవుని బలం ఉండాలి. దేవుని ప్రభావం మనలో ఉంటే యోసేపు ఎలా దేవుని ప్రభావాన్ని ధరించుకొని, దేవుని మహిమను ధరించుకొని ఎలాగో ఆయన క్రియారూపం దాల్చి ప్రార్థన చేసేవాడు. తన బిహేవియర్, తన మాటలు, తన పని విధానము అంతా ఆ యొక్క కుటుంబ యజమానుడికి ఏం కనపడుతుంది? తనలో నీతి కనపడుతుంది, యథార్థత కనపడుతుంది, మంచితనం కనపడుతుంది, కోపిష్టితనం కనపడటంలా మాటలో ఏం కనపడుతుంది? మృదుత్వం. మనం మాట్లాడేటప్పుడు మన మాటల్లో ఏం కనపడుతుంది? కోపం. భక్తుడి మాటలు ఏం కనపడుతుందండి? మృదుత్వం కనపడుతుంది, నెమ్మది, శాంతి, సమాధానం. ఏ శ్రమ వచ్చినా నెమ్మదిగా ఉన్నాడు. కలవరపట్టంలో దేవుని వైపు చూస్తున్నాడు. ఈ రోజున మనం ఎవరి వైపు చూడాలి? నిజంగా దేవుని వైపు చూడగలుగుతున్నామా బిడ్డలారా? దేవుని ప్రభావం మనలో ఎంత మాత్రం నిలిచి ఉంది? దేవుని ప్రభావాన్ని నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధనలో పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావే, ఆ యొక్క పరిశుద్ధాత్మ, ఆ మహిమ ప్రభావం నీలో నిలిచి ఉంటుందా? ఏమండి, నిలిచి ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. వారానికి ఒకసారి వచ్చి ఆత్మను పొందుకొని వెళ్ళిపోతున్నాం. మిగతా సమయాలు మందిరంలో పొందుకున్న ఆత్మ నీతో కూడా రావాలా వద్దా? ఏమండి, నీతో కూడా రావాలా వద్దా?
వాక్యం ఎన్నో నీతో కూడా వాక్యం రావాలా వద్దా? వాక్యం నీ హృదయంలో అడుగు పెట్టాలా వద్దా? వాక్యాన్ని నువ్వు ఆస్వాదిస్తే కదా, హృదయంలోకి స్వీకరిస్తే కదా, వాక్యానికి చోటిస్తే కదా, దేవుని సన్నిధికి విలువిస్తేనే కదా. మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన, ఇంటికి వెళ్ళినప్పుడు, నువ్వు బయట తిరుగుతున్నప్పుడు, నీ పని బాటలో ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా మహిమపరచబడుతున్నాడా? ఆయన ప్రభావం బయటకు వస్తుందా? దేవుణ్ణి ఆయన ప్రభావం బయటకు వస్తుందా? పిల్లరా, నా చేతిలో ఏముంది చూడండి, ఏముంది? యాపిల్. దీన్ని పిండితే ఏ రసం వస్తుంది? యాపిల్ జ్యూస్. మామిడికాయని పిండితే ఏ జ్యూస్ వస్తుంది? యాపిల్ జ్యూస్ వస్తుందా? మనల్ని పిండితే ఏం రావాలి? ఏం రావాలండి? దేవుని ప్రభావం బయటికి రావాలి, దేవుని ప్రత్యక్షత. కాబట్టి ఏ మాత్రము కూడా ఈ లోకానికి చోటు ఇవ్వకూడదు. లోక ఆచారాలకి, లోక అలవాట్లకి, నీ శరీర కార్యాలకి చోటు ఇవ్వకూడదు. పిల్లరా, భక్తుడు ఎప్పుడు లోకాన్ని ప్రేమించలేదు. ఒక భక్తుడి గురించి పదే పదే ఎందుకు దేవుడు తీసుకొస్తున్నాడంటే, తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడండి? ఒక అనాథగా, దిక్కుమాలిన వాడుగా, అన్నల మధ్య తృణీకరించబడిన వాడుగా. తండ్రికి తెలీదు కుమారుడు దూరం అయిపోయాడని. ఎవరు దూరం చేశారని ఈ కుమారుణ్ణి? అన్నలు దూరం చేశారు. తండ్రితో ఉన్న బంధాన్ని, తండ్రితో ఉన్న సహవాసాన్ని, తండ్రితో ఉన్న ప్రేమని మధ్యలో వీళ్ళు శోధకులుగా అన్నలే ఈ భక్తుని శోధించి ఎడబాటు చేశాడండి. యోసేపుకి, తండ్రికి యోసేపుకి ఎన్ని సంవత్సరాల వ్యవధి కాలం వచ్చింది? ఎన్ని సంవత్సరాలు వచ్చిందండి? అయితే వారి మధ్యలో ఇంచుమించు 13-14 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి. ఆ ప్రేమ అలాగే ఉంది. తండ్రి మీద ఏ ఆశ పెట్టుకున్నాడో ఆ యొక్క ప్రేమ అలాగే ఉంది. తండ్రి కుమారుడి మీద ఏ ఆశ పెట్టుకున్నాడో తండ్రి హృదయంలో కూడా అంతే ప్రేమ ఉంది. వారిద్దరిని కలిపింది, ఏకం చేసింది ఎవరండి? మనం ఆరాధిస్తున్న దేవుడు. మన పితరులు ఆరాధించిన దేవుడు. ఈరోజు నీకు ఒక శ్రమ వచ్చినా, శోధనిచ్చినా నిన్నెవరు ఆదరించాలి? చెప్పండి బిడ్డ, ఎవరు ఆదరించాలి మిమ్మల్ని? మందిరానికి వచ్చే ప్రార్థనకి నీ హృదయంలో ఎన్ని బాధలు ఉన్నాయో అది మాకు తెలుసా? తెలియదు. నీ హృదయంలో ఎంత వేదన ఉందో మాకు తెలుసా? లేదు. ఎవరు తెలుసు? ఆయనకి తెలుసు. ప్రార్థనకు వచ్చింది మన సమస్యలు ఆయన చెప్పుకోవడానికి కదా, మన బాధని ఆయన సన్నిధికి వినిపించడానికే కదా. నీ హృదయంలో తలస్తున్న ఆలోచనలు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ బాధ ఎరిగి ఉన్నాడు, నీ కష్టాన్ని ఎరిగి ఉన్నాడు, నీ నష్టాన్ని ఎరిగి ఉన్నాడు, నీకున్న వ్యాధి బాధల్ని ఎరిగి ఉన్నాడు. సమస్తము సహాయం చేయగల సముద్రుడైనా యేసయ్యని నువ్వు ఆరాధిస్తున్నావు, ఘనపరుస్తున్నావు. కాబట్టి దేవుని ప్రభావం మనలో నిలిచి ఉండాలి. యేసోపుకి ఎలా తోడై ఉందో ఇక దేవుని ప్రభావం, దేవుని శక్తి, దేవుని బలము అలాగే మనకు కూడా తోడై ఉంది. కానీ ఆ యొక్క ప్రభావాన్ని భక్తుడు గుర్తించాడు, అనుభవించాడు. ఆ యొక్క ప్రభావాన్ని బట్టి నడిచాడు. ఆయన ఇష్ట ప్రకారం నడవలేదు. తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చి తన ఇష్ట ప్రకారం నడిచాడా? తన ఇష్ట ప్రకారం అక్కడ తిరిగాడా? ఒక బందీగా బంధించబడ్డాడు. చూడండి, బందీగా బంధించబడి ఒక దేశానికి అమ్మివేయబడ్డాడు. ఆ యొక్క దేశంలో బానిసగా బతికాడు. ఆ కాలంలో బానిసగా మన పితరుడైన యోసేపు బానిసగా బ్రతికాడు. ఆ బానిస సంఖ్యలో కట్లని తెంపి దేవుడు ఆయన్ని గొప్ప చేయడం మొదలు పెట్టాడు. అందించేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంత ప్రభావం ఉంటే, ఎంత దేవుని మీద గురి కలిగి ఉంటే. నా కష్టం వచ్చిందయ్యా, నా తండ్రి ఇంటి ఉన్నప్పుడు నేను ఈ బాధను అనుభవించలేదే. నా తండ్రి ఇంటి సహవాసాన్ని విడిచిపెట్టి నేను బయటికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చాయి? బాధలు, నిందలు. వాటిని అన్నిటిలో ఆ శ్రమల గుండా, ఆ యొక్క మార్గాల గుండా ఎవరు నడిపించారండి?
మనం ఆరాధిస్తున్న దేవుడు నడిపించాడు. ప్రతి విషయంలో దేవుడు తోడై ఉన్నాడు. తండ్రి ఇంటి దగ్గర కుమారునికి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు, తండ్రి తోడై ఉన్నాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు దేవుడు ఒక్కడే ఆయనకి తోడుగా ఉన్నాడండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. యోసేపు ఏ ప్రాంతానికి వెళ్ళి అడుగు పెడితే అక్కడ ఉంటున్నాడు. ఏ ఇంటికి వెళ్ళి అడుగు పెడితే అక్కడ దేవుని సన్నిధికి వచ్చేస్తుంది, ఆయనతో వస్తుంది. ఫరోతో లేదు దేవుని సన్నిధి, ఫరో ఇంటిలో లేదు. ఫరో ఇల్లు అంత విగ్రహారాధన కుటుంబం అది. వాళ్ళు బయలుదేవతలకు పూజించేవారు. ఆ కుటుంబంలోకి ఎవరు అడుగు పెట్టారండి? నిజ దేవుని భక్తుడు అడుగు పెట్టాడు. ఆ విగ్రహారాధన కుటుంబంలో ఏముంటాయి? శోధన, ఆ బలహీనత ఉండదా? ఆ బిడ్డని వెంబడించదా? ఎన్ని బలహీనత వెంబడించినా ఆ యొక్క కుటుంబంలో ఎవరు తోడై ఉన్నారు? భక్తుడికండి దేవుడు. ఇప్పుడు నీకు నాకు ఎవరు తోడై ఉన్నారండి? దేవుడు. ఆయన ప్రభావాన్ని గుర్తిస్తున్నావా? పేరుకి నేను బాప్టిజం తీసుకుని దేవుని బిడ్డని, నేను పరిశుద్ధాత్మ పొందుకు ఆరాధిస్తున్నాను, నేను వెళ్తున్నాను, వారం మంచిగా ఉన్నాను, మంచిగా దశంభాగాలు ఇస్తున్నాను, ప్రార్థన చేసి ఇంటికి వెళ్తున్నాను, బయట తిరుగుతున్నాను, ఇంట్లో ఎలా ఉంది? అసలు దేవుని ప్రభావం మనలో ఉందా లేదా అది గుర్తించాలి. వారానికి వచ్చి ఒక్కసారి వచ్చి పరిశుద్ధాత్మ పొందుకుంటాను, ఆ యొక్క ప్రభావం నాలో నిలిచి ఉందా? అసలు దేవుని వాక్యం నాతో ఉందా, నిలిచి ఉందా అని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఏమండి, పెద్ద బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ అన్ని వాక్యాలు చదువుకు బాగుంది, ప్రార్థన వరకు బాగుంది, పర్వాలేదు. యోసేపు ఏమేం కలిగి ఉన్నాడు అమ్మా? యోసేపు ఏమేం కలిగి ఉన్నాడు? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. రెండోది క్రియలు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? క్రియలు కలిగి ఉన్నాడు. అంటే చేసే పనిలో దేవునికి మహిమ తెస్తున్నాడు, మాట్లాడే మాటలో దేవునికి మహిమ తెస్తున్నాడు. అతనికి ఎవరు యజమానుడు ఏ పని చెప్పినా తిరిగి ఎదురు చెప్పడంలా తగ్గించుకుంటున్నాడు. తగ్గింపు మనసు అంటే ప్రార్థన చేసే ప్రార్థన రహస్యంగా చేసుకుంటున్నాడు ఒక్కడే. క్రియరూపము నువ్వు పని చేసేది ఎవరు చూస్తారు? 10 మంది చూస్తారు. ఈ 10 మంది చూసేటప్పుడు మన ప్రవర్తన ఎలా కనపడాలి? ఎలా కనపడాలి తల్లి? చాలా జాగ్రత్తగా వాక్యం మందిరాల్లో అక్కడక్కడ మందిరాలు రాసి పెట్టుంటుంది. నువ్వు మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బిడ్డలారా, మనం మందిరంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఇంటికాడ ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు ప్రవర్తన ఎలా ఉంటుంది. విచ్చలవిడిగా ఎటువంటి అటు మాట్లాడేస్తాం, అరుస్తాం. కానీ మందిరానికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రవర్తన ఇక్కడ ప్రదర్శిస్తామా? ఎందుకు? దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, భయం. ఆ యొక్క దైవ భయం మనలో ఉండాలి. ఆ యొక్క దైవ భయం మనలో ఉంటే దేవుని ప్రభావం మనలో నిలిచి ఉంటుంది. దేవుని భయం లేకుండా ఆయన ప్రభావము నిలబడదు. భక్తుడు ఎవరి భయం కలిగి జీవిస్తున్నాడండి? దేవుని భయము. ఈరోజు మనం అదే దేవుని ఆరాధిస్తున్నాం, ఈ మార్పు లేదు. ఏమండి, ఆయన ఆరాధించిన దేవునే కదా మనం ఆరాధిస్తుండేది. ఏమైనా మార్పు ఉందా? లేదు. ఆ తండ్రే కదా కుమారుని పంపింది, ఆయన ప్రభావమే కదా భూమి మీదకి వచ్చింది, ఆయన ప్రభావమే కదా కలవరి శిలువలో 3 మ్రేకుల మధ్యలో వేలాడింది, ఆయన ప్రభావమే కదా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది, ఆయన ప్రభావమే కదా మన పాపదోషాలను కడిగింది. బిడ్డలారా, మనకు ఆయన ఆ ప్రభావమే కదా మనకు రక్షణ ఇచ్చింది. ఆ యొక్క ప్రభావమే కదా మంచి బిడ్డగా నిన్ను రూపుదాల్చేలాగా చేసింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ ప్రభావాన్ని ధరించుకుంటున్నావు? మనుషుల మాటలకు లోబడి ఇంటిలో నీవే నలిగిపోతున్నావా? ఇంతకాలం మనుషుల ఇచ్చలు శరీరేచ్ఛలు నెరవేరుస్తావు, దేవుని మాటను నెరవేర్చవా? యోసేపు ఎవరి మాటను నెరవేర్చడానికి తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చాడు? తండ్రి మాటనా? లేదు. దేవుని చిత్తాన్ని, దేవుడిచ్చిన కళని, దేవుడిచ్చిన దర్శనాన్ని, ఆ దర్శనాన్ని నెరవేర్చడానికే శ్రమను ఎదుర్కోవడానికి బయటకు వచ్చాడండి. యాక్చువల్గా యోసేపు తను రావాలని తన మట్టుకు రాలేడు.
యోసేపు రావడానికి అన్నల్ని ప్రేరేపించాడు దేవుడు, తండ్రిని ప్రేరేపించాడు. అన్నలే ఈ యొక్క పనికి పూనుకున్నారండి. యోసేపు తెలీదు, యోసేపుకి ఏం చంపేస్తారు, ఇది వారి ఆలోచన ఒక వేరు, అన్నల ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. కానీ ఏ త్రోవలో నడిపించాలో ఈ పనిముట్టినని అన్నలు ఏర్పాటు చేసుకుని తమ్ముడి మీద వారు పగబట్టి కోపోద్రిక్తులై ఇవ్వండి అక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడండి? దేవుని పని చేయడానికి నడిపించాడు. తమ్ముళ్ళు అన్నదమ్ములు విసర్జించకపోతే ఆ భక్తుడు వచ్చి ఆ భక్తుడితో అన్ని కార్యాలు చేస్తాడు దేవుడు. తండ్రి ఇంటిన ఉంటే జరుగుతాయా? జరుగు. ఏ విడిచిపెట్టాడు? తండ్రి ఇంటి నుంచి. ఇప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు ఏంటిని విడిచిపెట్టావమ్మా? నువ్వుండే ఇంటిని విడిచిపెట్టి వచ్చావు. ఈరోజు ఆదివారము ఎంతమంది భక్తులు నీ ఇంటిని విడిచిపెట్టి వస్తున్నారు. ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లు. నువ్వు ఉండే గృహాన్ని విడిచిపెట్టి దేవుని ఇంటికి రావాలి. ఇంటికి వచ్చినప్పుడే ఈ యొక్క ప్రభావం నువ్వు అనుభవిస్తావు. ఈ యొక్క ప్రభావాన్ని ధరించుకొని నీ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రభావం నీతో రావాలి. నీతో నాతో రావాలంటే మనలో ఏ క్రియలు ఉండాలి? సత్క్రియలు అనగా పరిశుద్ధత. ఈ సత్క్రియల్లో ఏముండాలి? పరిశుద్ధత. యోసేపు జీవితంలో అదే నెరవేర్చాడు. మన జీవితంలో కూడా మనము కూడా నెరవేర్చాలండి. చూడండి, దైవ ప్రభావం మనలో నిలిచి ఉండాలంటే ఏముండాలి? అయ్యలారా చూడండి, త్వరగా ముగిస్తాను. దేవుని ప్రభావం మనలో ఉండాలంటే ఏముండాలి తల్లి? మనలో పరిశుద్ధత. ఏముండాలి? మనలో పరిశుద్ధత. ఉదయం లేచి పని బాటలకు వెళ్ళి సాయంత్రం వచ్చి ఈ శరీరాన్ని ఏం చేస్తామండి? కడుక్కుంటాం, స్నానం చేసి శుభ్రపరుస్తాం, మంచి విలువ కలిగిన సోపు తెచ్చి కొన్ని బాగా రుద్ది ఆ మురికిపోయేలాగా కడుక్కుంటాం. కానీ శరీరానికి పట్టిన మురికిని కడుక్కుంటున్నాము, మన ఆత్మకు పట్టదా? ఆత్మకు పట్టే మురికిని కడుక్కోవాలి. నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. నీ ఒంటిలో ఉన్నప్పుడు వాక్యము కట్టడలను అనుసరించి నడవాలి. వాక్యం ద్వారా ఈ ఆత్మని శుద్ధి చేయాలి. ఈ వాక్యం ద్వారా ఏ సోపునిచ్చాడండి? మనకి ఏ సబ్బునిచ్చాడు? ఆ సబ్బు పేరు చెప్పండి. బైబిల్లో ఉన్న సబ్బు పేరు ఇస్సోపు. సోపు. ఏం సోపు అది? ఇస్సోపు. ఆ సోపుతో బాగా మనము కడగబడాలి, బాగా మనల్ని రుద్దాలి. ఈ వాక్యం అని ఇస్సోపుతో నువ్వు నీ ఆత్మీయ జీవితం బాగా రుద్దబడాలి, కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. అనగా నీవు నేను వాక్యానికి భయపడాలి, అనగా దేవునికి. కాబట్టి దేవునికి భయపడి భక్తుడి అలా నడుచుకున్నాడో మనం కూడా అదే విధంగా నడుచుకోవాలి. బిడ్డలారా, యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆ రీతిగా యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు అంటే దేవునికి చాలా ఇష్టం. యవ్వన దశలో ఉన్న బిడ్డలంటే చాలా ఇష్టం. అంటే దేవుని పనికి నువ్వు పనికొచ్చే పాత్రవి. ముసలి ప్రాయంలో ఉంటే నిన్ను పిలుచుకుంటాడా? ఒకవేళ ముసలి ప్రాయంలో నిన్ను పిలుచుకున్నాడంటే అది దేవుని ప్రణాళిక ఉంది. ఆ ముసలి ప్రాయంలో పిలుచుకునే బిడ్డలకి ఏ బిడ్డల్ని తోడిస్తాడు సహవాసంలో? యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు ఇస్తాడు. చూడండి, మోషే యవ్వన కాలం ముందు పిలుచుకున్నాడు దేవుడు? లేదు. వృద్ధాప్యం ముందు. ఎన్ని సంవత్సరాలు అండి అప్పుడు దేవుడు పిలుచుకున్నప్పుడు? ఇంచుమించు 80 సంవత్సరాలు ఉన్నాయి. ఇంచుమించు 80, 83, 80 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు పిలుచుకున్నాడు. ఆయనకి ఏ బిడ్డల్ని తోడుగా ఇచ్చాడు? యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు ఇచ్చాడు. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు ఎవరండి? మోషేకి ఏ కుమారుల్ని తోడిచ్చాడు? యెహోషువ. యెహోషువ ముసలివాడా? అప్పుడు దేవుడికి అతని సహవాసంలో వచ్చినప్పుడు ఎవరండి? యవ్వనస్తుడు. ఇప్పుడు సంఘంలో ఈ బిడ్డలందరూ ఎవరండి? యవ్వనస్తులు. ఈ యవ్వనస్తులు ఎవరు పని చేయాలి? దేవుని పని నువ్వు బలంగా చేయాలి. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా,
దేవుని సన్నిధిలో నువ్వు పనిచేసే పాత్రగా ఉండాలి. యోసేపు పనిచేసే పాత్రగా క్రియరూపం దాల్చాడు. నువ్వు కూడా దేవుని పనిచేసే పాత్రగా క్రియరూపం దాల్చాలి. నువ్వు చేసే ప్రార్థన చేసుకో, నువ్వు పని చేయాలి. ఏం పని చేయాలి? దేవుని పని. నిజంగా దేవుని పని చేసే దాంట్లో ముందంజలో ఉన్నామా, వెనకంజలో ఉన్నామా? బిడ్డలారా మీరే చెప్పండి. దేవుని పని చేసే దాంట్లో మనం ముందంజలో ఉన్నామా, వెనకంజలో ఉన్నామా? ఎందుకు ఆ మాట చెప్తున్నారు? దేవుని పని చేయకే మనం ఏమైపోతున్నామండి? దరిద్రులైపోతున్నాం. దేవుని పని చేస్తే మనం ఎప్పుడు దరిద్రులు కాము. ఎప్పుడు ఆయన బిడ్డలు, రాజు బిడ్డలు ఎవరండి? ధనవంతులే కదా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? రాజు. రాజు బిడ్డలకి ఏది కొదువా ఉండదు. ఒకవేళ కొదువు కలిగి నువ్వు జీవిస్తున్నావంటే ఆ రాజుని సక్రమంగా నువ్వు అనుసరిస్తున్నావా లేదా అని అర్థం.